ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఎవరి మాటల కన్నా విలువలేవు అని అంటే అది కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల ముచ్చట చెప్పుకుందాం. ఇక అన్నదల్లా అదే పార్టీలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటలకైతే అసలే విలువ లేదు, ఆ మనిషికే విలువ లేదు. ఎందుకంటే ఇక ఆయనే మత్తుగా మాట్లాడిండు, ఇంత అన్నాడు అంత అన్నాడే గంగరాజు అన్నట్టు ఏవో మత్తుగా నరికిండు. ఇక నరికిపోయి మళ్ళీ గదే దొరదొరలే సొరిండు. ఇక సొరిండు సపడేకన్నా కూర్చున్నాడా అంటే అట్లా కాకుండా అన్ని వాళ్ళ నెత్తి మీద ఎత్తుకొని వాళ్ళ భుజాల మీద మోసుకుంటా రకరకాలుగా పిచ్చి పిచ్చి ప్రేలాపాలు అయితే చేస్తుండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమంటుండంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సంచలనం ఉంటుంది అలా మన తూకమట్టు ఉండదు, ఏముండదు కేసీఆర్ భాషలు చెప్పాలంటే. ఈయన బాధ ఏందట అంటే చంద్రబాబు నాయుడు పాలన నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అంటాడు. ఎట్లనట, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు పాలన నడుస్తుంది అనేది మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క వాదన. ఇక మరి ఆయన కంటే ఇంకా సిక్కే పుట్టినా ఆయనకున్నంత నాలెడ్జ్ నాకైతే లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి అని చెప్పింది నిజమే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు శిష్యులే తెలంగాణ వెళ్తురు, అవునా కాదా? దాంట్లో మొదటి శిష్యుడు కేసీఆర్, అవునా కాదా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి రాజకీయ ఓనమాలు నేర్పిరు, ఆయనకి ఎవరన్నా చదువు ఎప్పుడు వాళ్ళ బాస్ కేసీఆర్ ఏడికెళ్ళొచ్చిండు, చంద్రబాబు నాయుడు కోటరలకి వెళ్ళి రాలేదా? ఆయన దయాదాక్షిణ్యుల మీదకి వెళ్ళి రాజకీయాలు చేయలేదా? ఎక్కడికి వెళ్ళొచ్చిండు కేసీఆర్? చంద్రబాబు నాయుడు శిష్యుడైనటువంటి కేసీఆర్ దగ్గర నువ్వు ఊడియం చేస్తున్నావు. కేసీఆర్ అయినా చంద్రబాబు నాయుడు ప్రాడక్టే, రేవంత్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు ప్రాడక్టే. ఎంత పెద్ద తోపు మెకానిక్ అయినా ఇంకో పెద్ద మెకానిక్ దగ్గర పనిచేసేసి కూడా ఉంటాడు. నువ్వు ఎంత పెద్ద రాజకీయ నాయకుడు అయినా నీకు రాజకీయ భిక్ష పెట్టిన కూడా ఉంటాడు. మరి నీకు రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళు ఎవరో తర్వాత ముచ్చాడు, సొంతంగా ఏదో నినాదం ఎత్తుకొని ఎటు వశం కాక దాన్ని కొనేలు తీయలేక చేతగాక మధ్యలో నడిమిట్ల నాగలు ఇచ్చిపెట్టిపోయి ఎంతో మంది యువకుల జీవితాలను సర్వనాశనం చేసి వాళ్ళ బతుకులు ఎటు కాకుండా చేసి ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత చదువు చదువుకున్నటువంటి మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇచ్చిపెట్టి మా గురించి వచ్చిండని చెప్పేసి వాళ్ళ బతుకులాగా చేసుకొని ఏం పడొచ్చునని ఎటు కాకుండా నడమట్లు ఇచ్చిపెట్టిపోయినావు. నువ్వు మాట్లాడుతున్నావు ఇవాళ విలువల గురించి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు తెలంగాణ వెళ్తున్నట్టు నేనే ముందుగాల మీ కేసీఆరే చంద్రబాబు నాయుడు ప్రాడక్టు, అవునా కాదు చెప్పు. అయితే ఈయన వాదన చూడరు, వింత వాదన. నిజంగా ఆయనకు బ్రెయిన్ పనిచేస్తలేనట్టుంది. ఈయన ముచ్చట ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన విద్వేషపూరిత ప్రసంగం నేరాల నివారణ బిల్లు సోషల్ మీడియాను కట్టడి చేయడానికి అని స్పష్టం చేస్తుందట. మరి అంటే ఆచారాలు వ్యవహారాలను నిడిచిపెట్టి మన సాంప్రదాయాల్ని మంట కలిపి బూతులా విద్వేష రాజకీయాలా అందరికీ ఇప్పుడు ఈ ప్రవేశపెట్టినటువంటి చట్టంలా ఈ బిల్లులా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేమన్నా ఉన్నదా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అదే బిల్లు నువ్వు రేపు పొద్దుగల మేమే అత్తం అధికారులకు అని తొడగొడుతుంది కదా మీ కేటీఆర్. ఆ వచ్చేలే సచ్చేలే కానీ ఒక పుసుకుని వచ్చినా కూడా ఆ చట్టం మీకు కూడా పనిచేస్తుంది కదా. అసెంబ్లీలో ఒక సాంప్రదాయం ఉంటుంది, శాసనసభ వ్యవహారాలు ఉంటే దాన్ని అనుసరించాలి, దాన్ని ఫాలో కావాల్సిందే. దాన్ని కూడా మీరు ఆ బూత్ సినిమాలు నడిపించేటట్టు ఆ బూత్ మాటలు ఒక పవిత్రమైన అసెంబ్లీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు, మళ్ళా గెలికి మరి వాసన చూసుకుని మీ కేటీఆర్కి అయితే అలవాటే. కానీ బైకాట్లు చేసుడు మమ్మల్ని మాట్లాడిస్తలేని బయట కూరుకోడు, గంటలు టైం ఇస్తుండు మీ హరీష్ రావుకు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్కి. ఆయనకు అంతకుమించి వేరే ఏం పదవి రాదు కానీ అలా మీకు గంతసేపు టైం ఇస్తుంటే కూడా మీరేమో అసలు ప్రజల సమస్యలు మాట్లాడడానికి మీకు మాట్లాడడానికి అవకాశం లేదు. మీ అవినీతిని మీ అరాచకాలను ఎండగట్టేసరికి ఏమో బైకాట్ చేస్తామని బయట కురుస్తారు. అరే బాబు, అసెంబ్లీ పెట్టిందే మాట్లాడడానికి, అసెంబ్లీలో ఉండి నిలబడి మాట్లాడండి. మీ హయాంలో అయితే పాపం నిజంగానే బట్టి విక్రమార్క చెప్పినట్టు ఒక్క ఎమ్మెల్యేని కూడా ఎమ్మెల్యే లెక్క చూడాలి. మీరు ప్రతిపక్ష నాయకులు లెక్క చూడలే. ఎవరికి అర్ధగంట టైం ఇచ్చినా మీ చరిత్రనే లేదు. గంటలు మీకు టైం ఇయ్యంగా కూడా పిచ్చోళ్ళ లెక్క ఊరుడు, ప్రజలకు పనికొచ్చే ముచ్చట్లు పక్కకు పెట్టుడు, అడుగురి ప్రభుత్వాన్ని నిలదీయరి, మీకు ఆ హక్కు ఉంది. కానీ మీరు అసలు పద్ధతులు ఏం మర్చిపోతాం. ఎగురుతామనంటే ఇక జనాలు అంతా చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసినట్ట. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడినట.
తెలంగాణను పాలిస్తోంది రేవంత్ రెడ్డి కాదని చంద్రబాబు పాలిస్తున్నారా ఆరోపించారు. సో ఆ, ఎవరైనా చెప్పురు ఈయనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి పోయి ఆయన అంటే ఈయన కూడా రాయితూరో లేదో పాపం నాకు తెలిసి ఫామ్ హౌస్లకి మళ్ళీ ఒకసారి అపాయింట్మెంట్ తీసుకో వీలైతే మీ పెద్ద దొర దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని బాబు నువ్వు ఓనమాలు ఏడ నేర్చుకున్నావు మరి నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు నీ పరిస్థితి ఏందని చెప్పేసి ఒకసారి అడుగు. ఇదట చంద్రబాబు నాయుడు పాలిస్తున్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటుంటే ఈయన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.